హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము వైజాగ్ టూర్ అయితే నేను వీడియో పెడుతున్నాను మీకు. మేమైతే సామర్లకోట టు వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. సామర్లకోటలో వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కేసాం మేము. వందే భారత్ ట్రైన్ మేము మార్నింగ్ 11:30కి అయితే ఎక్కేసాం. చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కడం అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. మా సిస్టర్, నేను, వాళ్ళ ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము, మా పిల్లలం కూడా. మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే ఎవరి ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మాకైతే ఫుడ్ అయితే రైసు, చపాతీ, చికెన్ కర్రీ, రోటీస్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. చివరిలో మాకు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. నాకైతే ఐస్ క్రీమ్ అయితే అస్సలు తినాలనిపించలేదు. మనమైతే స్టేషన్కి దగ్గరలో వచ్చేసాము. మనలో ఉందా, మా తమ్ముడు కూడా రెడీలో ఉన్నాడు స్టేషన్లో. మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదిగో చూసారు కదా. మేము ఇక్కడ నుంచి అయితే స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్గా మా తమ్ముడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. వాడైతే ఫ్లాట్ తీసుకున్నాడు, ఆ ఫ్లాట్లోనే ఉంటాడు. మేము ప్రస్తుతానికి వాడి ఫ్లాట్కి అయితే వెళ్తున్నాం. వైజాగ్ అయితే నేను ఈ సెకండ్ టైం అండి వెళ్ళడం అయితే. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1:30, 2 అయితే అయిపోతుంది. మనం ఫ్లాట్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే ఆర్కే బీచ్ అవన్నీ చూసుకుని నైట్ అంతా రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ 6 o'clock కల్లా అరకు ట్రైన్ అయితే ఉంది. అరకు ట్రైన్ వెళ్ళి అరకు వెళ్ళడం. తమ్ముడు ఫ్లాట్కి అయితే వచ్చేసాము. లిఫ్ట్ అయితే కరెంటు పోయింది కాబట్టి మనం చచ్చినట్టు మెట్లెక్కే వెళ్ళాలి. కానీ ఫస్ట్ ఫ్లోర్ కాదు, సెకండ్ ఫ్లోర్ కాదు, ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్ కూడా కాదు, ఫోర్త్ కూడా కాదు, 5th ఫ్లోర్ వరకు మనం ఎక్కాలి. అంటే లాస్ట్ ఫ్లోర్ అన్నమాట వాడు తీసుకుంది. మనం 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. వాడి ఫ్లాట్ అయితే చూపిస్తాను మీకు, అందరూ చూడండి. వాడి రూమ్లో 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. మా కోసం వాళ్ళు రైల్వే క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. మేమున్న 2 days కూడా మేమే ఫ్రీగా ఉండొచ్చు ఇందులో. ఇదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ఇది బాల్కనీ. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇది దేవుడి గది. మా తమ్ముడు పూజ చేయడు కాబట్టి దేవుణ్ణి పెట్టుకోలేదు వాడు. ఇదైతే కిచెన్. హాల్లోనే ఉంటుంది కిచెన్, సెపరేట్గా అయితే లేదు. ఇవైతే కిచెన్ స్టోర్ అంతా, మొత్తం అన్నీ ఇందులోనే పెట్టుకుంటారు వాళ్ళు. ఇదైతే ఇంకో బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో ఇదైతే హాల్లో బాత్రూమ్, ఇదైతే బెడ్రూము.
ఇక్కడైతే మా తమ్ముడు వర్క్ చేసుకుంటాడు. వర్క్ చేసుకుని ప్లేస్ అన్నమాట ఇదంతా. ఇది వాష్రూమ్. ఇదండి ఫైనలీ మా తమ్ముడు ఫ్లాట్. పిల్లలైతే టీవీ దగ్గర ఉండిపోయారు. చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో పెడతాను మళ్ళీ వీడియో.